అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవుడి ఆశీస్సులతో ఈరోజు మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ధర్మపురి నియోజకవర్గాన్ని రాజారాంపల్లిలో మన పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన మధ్యాహ్నం 2 గంటల లోపు సభాస్థలికి 6 మండలాల 140 గ్రామాలకు ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకోవాలని 3 గంటలకు ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగం మొదలవుతుంది. దయ ఉంచి మా ధర్మపురి నియోజకవర్గం ఉన్నటువంటి 6 మండలాలకు ఉన్నటువంటి 140 గ్రామాల ప్రజలందరికీ మనం చూసుకుంటాం. మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన ప్రాంతానికి వస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కోసం బహిరంగ సభ జరుగుతుంది. ఆ బహిరంగ సభలో మన ప్రాంతానికి సంబంధించిన సాగునీరు విషయంలో కానీ అనేకమైన మౌలికమైనటువంటి సమస్యల విషయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. 2 గంటల లోపు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున రాజారాంపల్లికి తరలి రావాలని చెప్పేసి మీ లక్ష్మణ్ కుమార్గా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ శాసనసభ్యుడిగా నేను పిలుపునియడం జరుగుతుంది. ఇంతకుముందు ఒక 30 నిమిషాల క్రితం టీవీలలో స్క్రోలింగ్ వచ్చింది. ఆ స్క్రోలింగ్ విషయంలో కూడా అది పూర్తి కూడా సత్యదూరము, దాన్ని నమ్మవలసిన అవసరం లేదు. 2 గంటల కల్లా సభాస్థలికి పెద్ద ఎత్తున ధర్మపురి నియోజకవర్గం నుంచి అన్ని వర్గాల ప్రజలు హాజరు కావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగం ఏదైతే ఈ ప్రాంతానికి సమస్య విషయంలో కానీ గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం వారి ప్రసంగాన్ని వినాలని చెప్పి మరొకసారి మీ లక్ష్మణ్ కుమార్గా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ శాసనసభ్యుడిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాం. దయవుంచి సకాలంలో పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి మరొకసారి 2 గంటల లోపు రాజారాంపల్లె స్టేజీ వద్దకు రావాలి. 3 గంటలకు ముఖ్యమంత్రి యొక్క మీటింగ్ మొదలవుతుంది, ప్రసంగం మొదలవుతుందని మనం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.